ఆ తిరుపతిలో ఏముంది? అక్కడైనా రాయి ఉంది, ఇక్కడైనా రాయి ఉంది. చూసేవాడికి రాయి, నమ్మేవాడికి భగవంతుడు. హాయ్ ఫ్రెండ్స్ అందరికి, ఈ రోజు మా ఊర్లో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో 3వ రోజు, ఇదే ఆఖరి రోజు. అయితే ఈ రోజు అగ్నిగుండాలు తొక్కుతారు. అయితే ఈ అగ్నిగుండాలకి ముందు రోజు రాత్రి, అంటే 2వ రోజు రాత్రి అన్నమాట. ఆ రోజు జరిగిన స్వామివారి పూజా కార్యక్రమం చూడండి. అయితే ఇక్కడ స్వామివారి అక్షింతల భాగ్యం ఎవరు దొంగిలించకుండా రక్షకుడు చాలా భద్రతగా తీసుకొని అమ్మవారి చెంతకు చేరుస్తారు. ఆ తరువాత స్వామివారిని పల్లెకిలో గుడి చుట్టూ ప్రదక్షిణలు చేశాక ఈ స్వామివారిని గుడిలోకి తీసుకొచ్చేసి ఆ తరువాత అయితే ఇదంతా నిన్న రాత్రి జరిగిన పూజా కార్యక్రమం. ఈ రోజు పొద్దుగాలనే అగ్నిగుండాల కార్యక్రమం స్టార్ట్ అయింది. ఒకసారి చూడండి. అలాగే ఈసారి భక్తులు కూడా చాలా ఎక్కువ సంఖ్యలో వచ్చారు. ఎవరైనా అప్పుడే అలాగే ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా చాలా గ్రాండ్ గానే బ్రహ్మోత్సవాల సెలబ్రేషన్ స్టార్ట్ అయింది. అయితే ప్రతి శివరాత్రి ముందు రోజుల్లో ఈ బ్రహ్మోత్సవాలు మా ఊర్లో చాలా ప్రత్యేకత. కులమత భేదాలు లేకుండా ఈ బ్రహ్మోత్సవాల్లో ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు భాగస్వాములు అవుతారు. అయితే ఇక్కడే అగ్నిగుండాలను తొక్కే ప్రదేశం. అయితే ఈ అగ్నిగుండాల్లో నడవడానికి భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చారు. అయితే ఈ అగ్నిగుండం చుట్టూ పెట్టిన నైవేద్యం ఊర్లో ఉన్న దేవతల కోసం. ఈ గ్యాప్ లో అగ్నిగుండాలు తొక్కడం కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ అగ్నిగుండాలను తొక్కడం కంప్లీట్ అయ్యాక ఈ అగ్నిదేవుని విభూతిని పంతులు గారు భక్తులందరూ పెట్టేశాడు. ఈ అక్కడి నుంచి స్వామివారి ఖడ్గాలతో గుడి దగ్గరికి వెళ్తున్నారు. ఈ గుడి దగ్గరికి వచ్చాక స్వామివారి పూజా కార్యక్రమం. ఎక్కడ ఉన్నా ఆయన ఆజ్ఞకు పరిసారమైనది. ఎందుకంటే వీరశైవ వంశానికి ఆ వీరభద్రుడు కులదైవం కాబట్టి ఆయన ప్రధాన ఆరాధ దైవము. మాకు ఆ విలవేలుకు ఏ విధంగా. ఆ తర్వాత పంతులు గారికి ఈ 3 రోజుల బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసినందుకు గాను ఒక చిన్న సన్మానం. ఈ 3 రోజుల బ్రహ్మోత్సవాలను మా ఊర్లో ఎలా జరుగుతాయనేది మీ అందరికి చూపించాలనుకున్నా, కానీ కొన్ని పనుల వల్ల చూపించలేకపోయాను. సో అందుకే 2 రోజులు అయితే ఎట్లా అట్లా కవర్ చేశాను వీడియో అయితే వీడియోలో ఏమైనా తప్పుంటే క్షమించండి. అలాగే మీ ఊర్లో బ్రహ్మోత్సవాలు ఎలా జరిపారనేది కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంతటితో మన వీడియో కంప్లీట్ అయింది. అందరికీ జై శ్రీరామ్.